హాయ్ అండి. వెల్కమ్ టు శివుడు విలాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము ఈ విధంగా మొబైల్ అనేది ఉంది. మొబైల్‌లో మనం ఇప్పుడు చూడబోతున్నదొచ్చి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండి. డైలీ బేసిస్ ఎవరైతే ఇంగ్లీష్ రాదు, భయపడిపోతున్నారో, రావట్లేదు అనుకున్న వాళ్ళకి నేను డైలీ బేసిస్ చెప్పదలుచుకున్నాను. ఎవరైతే కమ్యూనికేట్ చేయలేకున్నారో వాళ్ళ కోసం అనేది ఇక్కడ యాప్ అనేది ఉంది. యాప్ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ అనేది మీకు హిందీలోన, తెలుగులోన బోత్ నేననేది చెప్తాననమాట. 30 డేస్. ఇది బేసిక్ యూజెస్ ఆఫ్ ఐయామ్. ఐయామ్ ఇన్ అబ్రివేషన్ ఫర్ ద వర్డ్. ఐయామ్ అంటే ఐయామ్ అనేది అబ్రివేషన్ యొక్క వర్డ్ మీనింగ్ అనేది యూజ్డ్ అనేది కాంబినేషన్ విత్ అదర్ వర్డ్స్. ఓకే. Here are some examples like I am so tired. నేను టైర్డ్‌గా ఉన్నాను. मैं बहुत एक गया हूँ. అంటే I am so sad. I am confused. అంటే मैं जलजन में हूँ. అంటే నాకు కన్‌ఫ్యూజన్‌గా ఉంది. I am happy. मैं खुश हूँ. అంటే నేను హ్యాపీగా ఉన్నాను. I am 23 years old. मैं 23 साल का हूँ. అంటే నాకు 23 ఇయర్స్ ఉంది. 23 ఇయర్స్ ఇప్పుడు. ఎవరు మెయిల్ అయినా, ఫీమేల్ ఎవరైనా సరే నాకు 23 ఇయర్స్ ఏజ్ అనేది చెప్తున్నారు. ఐ యామ్ హంగ్రీ. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. ముజే భూక్ లగి హై. అంటే నాకు ఆకలిగా ఉంది. ఐ యామ్ నెర్వస్. మే ఘబరా రహా హూ. అంటే నాకు విసుగ్గా ఉన్నట్టుగా ఉంది. ఐ యామ్ ఎక్సైటెడ్. మే ఉత్సాహిత్ హూ. అంటే నాకు ఎక్సైటింగ్‌గా ఉంది. అంటే థ్రిల్లింగ్‌గా ఉందనమాట. ఐ యామ్ లివింగ్ వర్క్. మే కామ్ చోడ్ రహా హూ. అంటే ఈ పని అనేది, వర్క్ అనేది నేను వదిలేసి వెళ్తున్నాను అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఐ యామ్ థ్రస్టీ. మే ప్యాసా హూ. నాకు థ్రస్టీ అంటే దాహం వేస్తుంది. ఐ యామ్ ఫ్రమ్ షీటెల్. మే షీటెల్ సే హూ. You can also descriptive words with I am such as आप में के साथ वर्णनात्मक शब्द भी जोड़ सकते हैं, जैसे I am extremely tired. मैं बेहद थक गया हूँ. I am extremely tired. నేను చాలా టైర్డ్‌గా ఉన్నాను. I am very happy. मैं बहुत खुश हूँ. I am terribly hungry. मैं बहुत ज़्यादा భూకా హూ. టెరిబ్లీ హంగ్రీ. చాలా ఆకలిగా ఉంది. చాలా ఆకలిగా ఉంది. ఐ యామ్ సూపర్ ఎక్సైటెడ్. నాకు చాలా ఎక్సైట్‌గా ఉంది. చాలా ఆతృతగా ఉంది. మే బహుత్ అత్యాహిష్ హూ. ఐ యామ్ వెరీ నెర్వస్. మే బహుత్ ఘబరాయా హువా హూ. నాకు చాలా నెర్వస్‌గా ఉంది. నెర్వస్ అంటే సేమ్. ఇప్పుడు మనము ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. ఐ యామ్ ఇన్, అట్, ఆన్.
ఈ సెంటెన్సెస్ అనేవి అంటే మోస్ట్ కామన్లీ యూజ్ చేస్తారనమాట. మనకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరైనా సరే మాట్లాడదలుచుకున్న వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు కదా! అందుకోసము చెప్తున్నాను. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. यहाँ कुछ उदाहरण हैं. आई एम इन द షవర్. मैं షవర్ में हूँ. నేను షవర్లో ఉన్నాను. షవర్ దగ్గర ఉన్నాను. आई एम इन द लॉबी. मैं आंगन में हूँ. आंगन में हूँ. मैं आंगन में हूँ. मैं आंगन में हूँ. ఐఎమ్ ఇన్ ద లాబీ. నేను లాబీలో జాయిన్ అయ్యి ఉన్నాను. సపోజ్ లాబీ అంటే మామూలుగా గూగుల్ మీట్, టీమ్స్ అట్లా ఏదైనా దాంట్లో లాగిన్ అయినాక ఐఎమ్ ఇన్ ద లాబీ.